సుమిత్ సోలార్ సొల్యూషన్స్ సంప్రదించండి. మీ ఇంటి అవసరాల కోసము ఇంటి రూఫ్ టాప్ పైన ప్యానెల్స్ ఏర్పాటు కోసము, అలాగే స్ట్రీట్ లైట్స్ కానివ్వండి, ఫామ్ ల్యాండ్స్‌లో మీకున్న ఫామ్ ల్యాండ్స్‌లో లైటింగ్ కోసము స్ట్రీట్ లైట్స్ విధంగా ఏర్పాటు చేసుకోండి. అదేవిధంగా ఇక్కడ చూడండి, దేవి శరన్నవరాత్రోత్సవాలు, దసరా మహోత్సవానికి సంబంధించినటువంటి ఊరేగింపు విశేషాలను ఈ వీడియోలో చూస్తారు. అదేవిధంగా మా మహబూబ్ నగర్ శ్రీ వాసవి మాత కన్యకాపరమేశ్వరి మాత అనుగ్రహంతో నేను ఈ వీడియో చేస్తున్నాను. చాలా సంతోషంగా ఉంది. అమ్మవారి కృపకు అందరూ పాత్రులు కండి. అదేవిధంగా అమ్మకు రోజు రోజు ఒక్కొక్క అలంకారాన్ని ఏర్పాటు చేస్తూ మూల విరాట్కి రోజు ఒక అలంకరణ, అన్నపూర్ణాదేవి, సరస్వతి మాత, వనదేవత, దుర్గాదేవి, ఇలా 9 అవతారాలు. దుర్గాదేవి మహిషాసురమర్దిని. లాస్ట్కి ఇవాళ 3వ తారీఖు అక్టోబర్ 2025 నాడు అమ్మవారికి కన్యకాపరమేశ్వరి మాతకి పట్టాభిషేకము నిర్వహించి పురవీధుల గుండా రోజు ఊరేగించిన మహోత్సవానికి సంబంధించినటువంటి విగ్రహ ఆవిష్కరణలను అలాగే అలంకరించి ఈరోజు మొత్తం ఉత్సవాలకు బయలుదేరింది అమ్మవారు. ఆ అమ్మకు తలుచుకున్నంతనే మనకు ఎన్నో వరాలు ఇస్తుందండి. ముందు మన ఇంట్లో అమ్మను ఎవరైనా సరే అయ్యవారి కంటే అమ్మను వేడుకోవడం ద్వారా చాలా కోరికలు తీరుతాయండి కదా. అమ్మ చాలా దయగల తల్లి అంటాడు కదా బమ్మెర పోతన గారు. నమ్మితి నా మనంబున సనాతనులైన ఉమా మహేషులన్ మిమ్ము పురాణ దంపతుల మేలు భజింతుగదమ్మ మేటి పెద్దమ్మ దయాంబురాశివి గదమ్మ హరింపతి సేయుమమ్మ నిన్నమ్మిన వారి కన్నడు నాశము లేదు గదమ్మ ఈశ్వరీ. చూడండి ఎంత బాగుంది ఉత్పలమాల పద్యం ఇది. శ్రీమద్ భాగవతంలోనిది ఇది. అమ్మ సనాతనులైనటువంటి ఆది దంపతులు మీరు, ఉమామహేశ్వరులైన మిమ్ములను నేను మదిలో నమ్మితినమ్మ. అమ్మలగన్న యమ్మ మీటి పెద్దమ్మ మిమ్ములను నేను బాగుగా భజించుచుంటిని గదమ్మా. నీవు దయాసాగరివి గదమ్మా. శ్రీహరిని నాకు పతిగా ప్రసాదింపుమమ్మ. నిన్ను నమ్మిన వారికెన్నటికి నాశము లేదు గదమ్మా సర్వేశ్వరి అని మొక్కి బ్రాహ్మణ ముత్తైదులకు అపురూపవతులకు కంఠ సూత్రంబులను అలాగే తాంబూలాలను చెరకుగడలను ఇచ్చి రుక్మిణి వారలను పూజించెను. ఈ పద్యాన్ని రుక్మిణీమాత తనకు శ్రీహరిని ఆ కృష్ణుని పతిగా చేయమమ్మ అని ఆ పార్వతీ పరమేశ్వరులకు మొక్కుతున్నటువంటి సందర్భంలోని ఈ పద్యం అండి. అలాగే అమ్మకు శరణు వేడినంతనే మనకు ఒక్క కోరిక ఉంటే 2 కోరికలను తీరుస్తుందండి. అమ్మను బాగా వేడుకోండి అందరూ కూడా. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే. ఇంట్లో చూడండి, నాన్న కన్నా అమ్మ దయ కాస్త ఎక్కువగా చూపిస్తుంది పిల్లలపైన, తన సంతానం పైన. అదేవిధంగా అమ్మ తన పిల్లల్ని ఎప్పుడు ఏమీ అనదు, శాపం పెట్టదండి. చాలామంది లలితా సహస్రనామాలు నోరు తిరగవు, ఎందుకు చదువుదాంలే అనేసి అనుకుంటూ దాని జోలికి వెళ్ళడం లేదు. అలాగే మనము రోజు ప్రాక్టీస్ చేస్తూ తప్పులు పాడుతూ ఉంటే కూడా అమ్మ ఏమన్నదండి. మీకు లలితా సహస్రనామాలు కానీ, అమ్మ దుర్గా శ్లోకాలు కానీ, మణిద్వీప వర్ణన కానీ, ఇవన్నీ కూడా ఏదో ఒకటి రోజు ఒకటి వల్లే వేస్తూ ఉండండి. ఈ యూట్యూబ్ కన్నా కానీ, ఇంకా ఇట్లా చరవాణి సెల్ ఫోన్ కన్నా కానీ బుక్కులను పట్టుకోండి. మీ పిల్లలకు కూడా ఆ శ్లోకాలను మీరు చదువుతుంటే వాళ్ళ చెవులకు అమృతం పోసినట్టు ఆ దేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది, తప్పక కలుగుతుంది. ఇప్పుడిప్పుడు చాలామంది మన పెద్దవాళ్ళు చదువుకోమని చెప్తున్నారు, ప్రోత్సహిస్తున్నారు. గుళ్ళకు తీసుకెళ్ళండి పిల్లల్ని. ఆ అమ్మకు కరుణ చూపడం మాత్రమే తెలుసు అండి, శాపాలను ఎప్పుడు ఇవ్వదు. మనకు వచ్చి రాని పదాలను మాట్లాడే పిల్లల్ని మనం ఎట్లా ముద్దుగా చూస్తామో అలాగే ఈ అమ్మ కూడా మనము ఏదైనా తప్పుగా మాట్లాడితే కూడా క్షమించి వదిలిపెట్టేస్తుంది. నేర్చుకుంటున్నాడు నా బిడ్డ అనుకుంటుందండి. అదేవిధంగా శ్రీ కన్యకా పరమేశ్వరి మాత గురించి ఎంత చెప్పినా తక్కువనేనండి. రోజు రోజుకు ప్రవర్ధమానమై ఆ భక్తులు రోజు ఆమె కరుణా కటాక్షాలకు లోను కావడము, అదేవిధంగా ఆ అమ్మ ప్రేమకు పాత్రలు కావడం చూస్తున్నాం కదా. అలాగే ఈ
వైశ్య సంఘం వాళ్ళు కూడా చాలా పెద్ద ఎత్తున ఇవన్నీ కూడా అమ్మకు నిర్వహిస్తూ వస్తున్నారు. ఏందంటే అమ్మకు మంచి గుణాలు కల పిల్లలంటే ఇష్టమండి. మంచి గుణాలు సకల ఆహ్, అష్టైశ్వర్యాలకు ఇస్తుందండి. అలాగే చెడు అలవాట్లను లేని పిల్లల్నే ప్రేమిస్తుంది. అదేవిధంగా మనము ఎంత కష్టపడ్డా, ఏ బిజినెస్ జేసినా, ఏ జాబ్ చేసినా మంచి అలవాట్లతోటి ధనాన్ని సమృద్ధిగా దాచుకోవడము, అవసరమైన దాన్లకు తిండికి మంచి తిండి అది కూడా ఆహ్, స్ ఏమంటారు సాత్విక ఆహారం తినడము, ఎక్కువ పోకడలకు పోకుండా, హెచ్చులకు పోకుండా కష్టపడుతూ ధ లక్ష్మీదేవిని కాపాడుకుంటూ వంశాన్ని, పిల్లలను ఒక మంచి దారిలో తీసుకెళ్ళితే ఆ అమ్మ సంతోషిస్తుంది. ఇంతేనండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.